నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను పర్వీన్. ఇక డీటెయిల్ చూస్తే రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పోలీస్ స్టేషన్లో జానీ మాస్టర్ 4 రోజుల కస్టడీ ముగిసింది. వైద్య పరీక్షల అనంతరం ఉప్పర్పల్లి కోర్టులో జానీ మాస్టర్ను పోలీసులు హాజరుపరిచారు. మరి కాసేపట్లో తీర్పు వెలువడనుంది. ఇక ఇదే అంశంపైన పూర్తి సమాచారం మా ప్రతినిధి రీజనల్ కోఆర్డినేటర్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి. ఏదైతే జానీ మాస్టర్ కేసులో ఉన్నటువంటి కోర్టు ఇవాళ కూడా రిమాండ్ టైం ముగుస్తుంది. మరో 4 రోజుల పాటు రిమాండ్ కోరే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ రోజు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే కోర్టులో హాజరు పరిచినటువంటి మరికొద్ది సేపట్లో అంటే కస్టడీ ఇస్తుందా లేదంటే మన జైలుకు తరలిస్తారా మనం చూడాలి. ఎందుకంటే ఇప్పటికే జానీ మాస్టర్ సంబంధించినటువంటి కస్టడీకి ఇస్తున్నటువంటి పోలీసులు జానీ మాస్టర్ సంబంధించి 4 రోజుల విచారించిన పోలీసులు దాదాపు ఉప్పర్పల్లి కోర్టులో జానీని హాజరుపరిచినటువంటి పోలీసులు ఇప్పుడే హాజరుపరచడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడు మరి కాసేపట్లో కూడా కోర్టు తీర్పు వెలువరించనుంది. అంటే పోలీసులు మాత్రం మరో 4 రోజుల పాటు మాత్రం కోర్టు సంబంధించి కోరడం జరిగింది. దానికి సంబంధించి చెప్పడం జరిగింది. మాస్టర్ మాత్రం ఏదైతే ఇప్పుడు అతని భార్య కూడా ఫిలిం ఛాంబర్ లో ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు జానీ మాస్టర్ మరి కాసేపట్లో కూడా ఈ యొక్క తీర్పు వెలువరించనున్నారు. దీనికి సంబంధించి పోలీసులు మాత్రం మరొక 4 రోజులు కూడా కస్టడీ కోరే అవకాశం ఉంది. కోర్టు ఏ తీర్పు ఇస్తుందో ఇప్పుడు మాత్రం చూడాలి. లేదంటే ఇతన్ని మరొకసారి కూడా ఇప్పుడు జైలుకు తరలించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్. వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై ప్రభుత్వం